గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా రహదారులు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పాటవుతుందన్నారు. అడవితల్లి బాట పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణంపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎం జన్మన్ పథకంతో పాటు ఉపాధి హామీ, ఉప ప్రణాళిక నిధులు కలిపి 1,005 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టినట్లు అధికారులు వివరించారు. అదేవిధంగా ఈరోజు చూస్తా ఉన్నారు, గత 2 సంవత్సరాల్లో అంటే దశాబ్దాలుగా కొండల్లో అదేవిధంగా అడవుల్లో అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు పడతా ఉన్నాయంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతంగా ఆ ప్రోగ్రామ్ ని ఉపయోగించుకోబట్టి మాత్రమే ఇవన్నీ జరిగినాయి. ఒకసారి చెప్పండి కూడా మోదీ గారు ప్లీజ్. పీఎం గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. గౌరవ ముఖ్యమంత్రి మోడీ గారికి జిందాబాద్. అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.